ఏంటి ఎంత స్పీడ్గా లాగించేస్తుంది? అయ్యయ్యో, నాకు బ్యాలెన్స్ ఉంచేలా లేదే. ఒక్క ఎండి చెప్ప మొక్క అదిరిపోయింది. అందుకే ఎంత బాగా లాగించేస్తుందా? అమ్మా, ఏమైందమ్మా నీకు? ఎందుకమ్మా చచ్చిపోవాలనుకున్నావు? చచ్చిపోయిన ఎండు చేపను నూనెలో వేయించి దాన్ని మేము అరుగు మీద కూర్చొని తింటూ ఉంటే చూసి ఆనందించడానికి నువ్వు ఉండాలమ్మా. పట్టించుకోవడంలో చూడు, ఎందుకమ్మా చావడానికి వెళ్ళావు? చీపిరి కట్ట విరుగుతుంది. ఇలా చూడరా చంటోడా, మనల్ని పెళ్లి చూపులకు రమ్మన్నారుగా, వాళ్ళ ఇంటికోసారి వెళ్ళొద్దారా. వెంటనే ఎలాగమ్మా ఇంకో అమ్మాయిని చూస్తాం? ఎంత ఈజీగా లోపలికి వెళ్ళాను, అంత ఈజీగా బయటికి రాలేకపోతున్నానమ్మా. తలుపు తెరుచుకుని రారా. ఈజీగా రాలేను, లూజ్గా రాలేను అంటూ. అమ్మా, ఏమైందమ్మా? నువ్వు అసలు తల్లవేనా లేక లేని బ్రోకర్వా? అమ్మా, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ఇదంతా అవసరమా? అమ్మా, నైట్ ఎందుకమ్మా నిద్రపోతున్నావు? ఏంట్రా నిద్రపోయేదని లేపి? నువ్వేం చేస్తావో ఏది చేస్తావో నాకు తెలీదు. ఉదయం నువ్వు చెప్పిన అమ్మాయిని వెళ్ళి చూస్తున్నావు, నిశ్చయం చేసుకుంటాం, పెళ్లి చేసుకుంటాను. ఏమైంది వీడికి? హఠాత్తుగా మనసు మార్చుకున్నాడు. పెళ్ళని చూడకుండానే వరకట్నం గురించి మాట్లాడుతుంది. నా కొడుకేంట్రా తక్కువ, మహారాజు. అయితే గుర్రం ఎక్కించి తీసుకురావాల్సింది. మావా, అటు చూసావా? ఇద్దరు బామ్మలు ఎక్కడికి వెళ్తున్నారు? ఆవకాయ బద్ద కొనుక్కోవడానికి వెళ్తుంది. పిల్లల టీచర్ కి ఎందుకింత మేకప్? ఎలా ఉంది? మా చంటోడికి అమ్మాయిని చూడడానికి వెళ్తున్నా. సంతోషం. ఎల్రా ఎల్రా. అమ్మ, నేను బ్యాచులర్నే. ఆ పిల్లకి ఏమైనా చెల్లుందా? అమ్మా శ్రీదేవి, రామ్మ. కమల్ హాసన్ వెయిట్ చేస్తున్నాడు, రామ్మా. రే, పిల్ల వస్తుంది కదా, ఎందుకురా గోకుతావు? ఊరికే ఉండవా? అయ్యో బేబీ అమ్మా, జిమ్ముకు వెళ్తూ ఉంటావమ్మా? గమనించితిమి. అయితే ఈ బన్ను నీకు ఓకేనా? రే, ఆ పిల్లకి నీకు కాంబినేషన్ కుదరదు. ఈ పిల్లని అవాయిడ్ చేసేయ్. ఏంట్రా అలా అంటున్నావు? అందంగా ఉండే అమ్మాయిలందరూ మెరుపు తీగల్లో ఉండే మెరుపులరా. కాసేపు అయ్యాక కనిపించకుండా పోతారు. ఇలాంటి వాళ్ళు ఇంట్లో వెలిగించే దీపాలంటే వాళ్ళు అలాగే స్టాండర్డ్ గా ఉంటారు. ఏంటి ఇది నీ తలరాత? నువ్వే వెళ్లి రైలు పట్టాలమే తలపెడతానంటున్నావు. వెళ్ళు. మూసుకోరా. సరే గాని అబ్బాయి ఏం పని చేస్తున్నాడు? ఆర్మీ కమాండర్ గా ఉన్నాడు. ఫన్నీ. ఊరికే ఉండరా. కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. వాడు అస్సలు పని చేయకుండా ఉండలేడు. సీజన్ కి తగ్గ వ్యాపారం చేస్తూ ఉంటాడు. చేపలు అమ్ముతాడు. అవి అమ్ముడుపోకపోతే ఎండబెట్టి వాటిని కూడా అమ్ముతాడు. ఓ, రీటైల్ బిజినెస్. అవును, అంత పెద్ద సైంటిస్ట్. నేను ముందే చెప్పాను కదరా, ఆమెను రిజెక్ట్ చెయ్యి అని. ఆ పిల్ల నేను రిజెక్ట్ చేసింది. అవమానంగా ఉందిరా. వదిలే మావా, మనకి బాడీ స్మెల్ బయటికి తెలియలేదు అంతే. కొందరికి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఓకే అయిపోతుంది, ఇంకొందరికి 2-3 ట్రై చేయాలి. స్టార్టింగ్ ప్రాబ్లం పోను టేక్ ఆఫ్ అవుతుంది. కీప్ ట్రైయింగ్, కీప్ ఆన్ ట్రైయింగ్. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకేంటి, ఇంకో అమ్మాయిని చూడడానికి వెళ్దాం. ఎదవ బతుకు. తలుపు తెరిచుంటే చాలు, పిల్లని చూడడానికి వెళ్ళిపోతున్నారు. ఏ ఆరెంజ్ 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 ఆరెంజ్, రండి రండి రండి, ఆరెంజ్ ఆరెంజ్. 1 కిలో 50 రూపాయలు, మా దగ్గర డిస్కౌంట్ లో 40 రూపాయలు. రండి బాబు రండి. ఆరెంజ్ 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 ఆరెంజ్, బత్తాయి 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 బత్తాయి. మనం ఆరెంజ్ అమ్ముతున్నావా లేక మల్గోవానా? ఆంటీని చూసి మల్గోవా అంటున్నావు. దాని 3 రేపు రిలీజ్ అవుతున్నాడు తెలుసా? వాడు మళ్ళీ లోపలికి వెళ్ళాలా? బత్తాయి ఆరెంజ్ ఆరెంజ్ ఆరెంజ్. ఇంకా ఎన్ని రోజులురా మనం ఇలా రోడ్ల ముఠా తిరుగుతూ అడుక్కుంటూ అమ్ముకోవాలి? అదీ కాకుండా టమాటాలన్నీ పోగులు పెట్టి అమ్ముకునేలోగా ప్రాణం పోతోందిరా. వేరే ఐడియా చెప్పరా? అవునరా మావా, ఇందులో ఎంత సంపాదిస్తున్నా మనకి మర్యాద దొరకడం లేదురా. దీనివల్ల మనకి ఎవరు అమ్మాయిని కూడా ఇవ్వడం లేదు. మనం హైదరాబాద్ లో పెద్దగా బ్రహ్మాండంగా మార్కెట్ లో కొట్టుని లీజుకి తీసుకుని మొత్తంగా హోల్సేల్ బిజినెస్ చేస్తున్నాం. జై హింద్. మంచి విషయం మాట్లాడేటప్పుడు అమ్మ ఫోన్ చేస్తుంది.
ఆరెంజ్ 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 అమ్మా, ఆరెంజ్ చెప్పమ్మా. ఆరెంజ్ రండి బాబు రండి కేజీ 50 రూపాయలు డిస్కౌంట్ లో 40 రూపాయలు రండి బాబు నీ రండి వల్ల ఎలా త్వరగా రండి. కుదురుతుందమ్మా? ఆరెంజ్ ఆరెంజ్ నిన్నే ఆరెంజ్ ఒక అమ్మాయి నువ్వు నచ్చలేదు పోరా అని మొహం మీద ఉమ్మేసింది. ఆ తడి కూడా ఇంకా ఆరలేదు. ఆ లోపల ఇంకో అమ్మాయిని చూడమంటే వాడు మనసు బాధపడదా? రేయ్ నా మనసేం బాధపడదు కానీ ఫోన్ లేవు. నా మనసేం బాధపడలేదమ్మా. మరేం పర్వాలేదు, మనం రేపే వెళదాం. ఇంకా 2 నెలలే ఉందమ్మా. ప్లీజ్ అమ్మా.